నమస్తే. ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే ఎస్సీకి సంబంధించిన వాళ్ళున్నారో, వాళ్ళు క్రైస్తవ మతానికి మారితే వాళ్ళకి ఎస్సీ కోటా వర్తించది అని జెప్పేసి సుప్రీం కోర్ట్ తీర్పునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి నిన్న మందకృష్ణ మాదిగ గూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మాట్లాడడం మనతో తెలంగాణ శ్యామ్ ఉన్నారు. వారినడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఏదైతే ఎస్సీకి సంబంధించి మతం మారితే ఆ కోటా వర్తించదని జెప్పేసి వాళ్ళంటున్నారు. మీరెట్లా చూస్తారు? మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు అనేటువంటి వాదన ఎప్పటినుంచో చేస్తా ఉన్నారు. ఇది కుట్రలో భాగంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు. నేనేమంటున్నానంటే ఈ దేశం అనేటువంటిది కులం పునాదుల మీద ఉన్నటువంటిది. కాబట్టి నువ్వు ఈ దేశంలో ఏ మతంలోకి పోయినా కులమే నిన్ను వెంబడిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రాకెళ్తే మాలపేట, మాదిగపేట అని ఉంటుంది. వాళ్ళు కంప్లీట్‌గా కొంతమంది, అందరూ అని అంటలే, కొంతమంది చర్చ్‌కి వెళ్తారు. మరి అది ఫారెన్ మతం కదా, దాంట్లో కులం లేదు కాదని చెప్పేసి వాడు క్రిస్టియన్ అని వాడిని తిట్టట్లే. అరే మాలోడా, అరే మాది కూడా అని వాడిని తిడతా ఉన్నారు, కొడతా ఉన్నారు. నిన్నగాక మొన్న ఒకటి చనిపోతే మా బీసీ వాడల్లో నుంచి, మా కాపు వాడల్లో నుంచి ఎలా తీసుకెళ్తారంటే శ్మశాన ఏమంటారు మన పొలాల నుంచి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి నువ్వు ఏ మతంలోకి మారినా కులమే నేను వెంబడిస్తుంది. కాబట్టి మరి కోర్టు దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పు ఇచ్చిందో తెలియదు. కోర్టు ఏం చెప్తా ఉంది స్పష్టంగా జడ్జిమెంట్లో ఏముందంటే, నువ్వు జైనుడు అయినా, బుద్ధిస్టు అయినా, హిందువు అయినా నీకు ఎస్సీ హోదా వర్తిస్తుంది తప్ప నువ్వు 10 ఏళ్ల నుంచి బైబుల్ని, క్రైస్తవ్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాటి నీకు ఎస్సీ హోదా వర్తించదు అంటున్నారు. మరి ఇదే ప్రాక్టీసు రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, బాపనోళ్ళు కేరళకు మొట్టమొదటిసారి ఈ క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చినటువంటి నమ్మోద్రి బ్రాహ్మణులు మరి ఆచరించినప్పుడు వాళ్ళకు మాత్రం ఆ సామాజిక హోదా, ఆ సామాజిక బ్రాహ్మణ గౌరవం ఉంటుంది. కింది కులాలు ఆచరించినప్పుడు వాళ్ళకు వివక్షత ఉంటుంది కదా. మరి వాళ్ళకు ఎలా, ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇది కుట్రలో భాగంగా చేసినటువంటిది. దీన్ని అంటే ఇప్పుడు ఇది ఒక సామాజిక అంశం అమ్మా. ఈ దేశం నువ్వు గుడికి రానియకపోతివి, నువ్వు బడికి రానియకపోతివి, నువ్వు చదువుకోనియకపోతివి, వాడిని వెలివేస్తివి. కృష్ణన్ ఏమంటుండు, రైట్, అప్పుడు మీరు తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది బ్రాహ్మణ పెద్దలు కూడా మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడో జరిగిపోయింది కదండి, మనందరం హిందువులం, మనందరం ఒక భారతీయత అనేటువంటి భావంతో కలిసి ఉండాలంటున్నారు. కలిసి ఉండాలంటే గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికో, అంటే తిరుపతి వెంకన్న దగ్గరకో, కోనరెల్లి మల్లన్న దగ్గరకో, కోనరెల్లి మల్లన్న దగ్గర అంటే మన యాదవ్ పూజారులు ఉంటారు అనుకో, శ్రీశైలము మల్లన్న దగ్గరకు పోతే వైష్ణవ పూజారులు, శైవ పూజారులు ఎందుకు ఉండాలి, బ్రాహ్మణ పూజారులు ఎందుకు ఉండాలి? అన్ని కులాల వారు గుడికి వెళ్ళినప్పుడు, దేవుడు అందరి వాడు అయినప్పుడు అన్ని కులాల వాళ్ళు ఒకళ్ళ పూజలు చేస్తా అంటే పూజారి అయ్యేటువంటి హక్కు ఉండాలి కదమ్మా. వాళ్ళు మాలోళ్ళైనా, మాదిగోళ్ళైనా, హిందువులే అన్నప్పుడు మరి వాళ్ళు కూడా పూజలు చేసినప్పుడు హక్కు ఉండాలి కదా. పూజలు అంటే ఆచారం మాకే ఉంది, మేమే చేసుకుంటామని అదేంది, దేవుడు అందరి వాడు కదా. దేవుడు వేరు, భగవంతుడు అందరి వాడా, కొందరు వాడా? భగవంతుడు బ్రాహ్మణుల వాడేనా? కాదు కదా. భగవంతుడు అందరి వాడు కదా. మరి అందరి వాడు అయినప్పుడు మాకు కూడా పూజలు చేసుకునేటువంటి హక్కు ఉండాలి, గర్భగుడిలో కూర్చునేటువంటి హక్కు ఉండాలి. దేవుడు మంత్రం తంత్రం మాకు కూడా నేర్పడి. మరి ముందు నుంచి వచ్చిందనే కదా. మరి ముందు నుంచి వస్తే మమ్మల్ని అణిచివేశారు, మరి మేమేం చేయాలి? ముందు నుంచి నువ్వేమో అణిచివేస్తావు, ఇంకో మతంలోకి పోతే నీకు సామాజిక హోదా, రిజర్వేషన్స్ ఉండవని చెప్తావు, నీకున్నటువంటి గౌరవాన్ని నేను పొందుతానంటే కలగనీయావు. ఎలా అమ్మా? కాబట్టి ఇది కుట్ర. మనందరం ఈక్వాలిటీ కదా, మనం డెమోక్రసీని ఫాలో కావాలి కదా. మరి డెమోక్రసీలో సరే ఓకే, దేవుడు రాజ్యాంగం సంబంధం లేదా చెప్పు, నువ్వు రాజ్యాంగం గౌరవించాలి కదా. నువ్వు ఈరోజు వేరే గ్రామ దేవతలు ఉన్నాయి, అక్కడ బ్రాహ్మణ పూజారు లేరు కదా. దేవుడు నువ్వేమో అందరం బంధువులు అంటారు కదా. మరి బంధువులు అయినప్పుడు అందరు నువ్వు కలుపుకోవాలి కదా. కాబట్టి ఇది కుట్రలో భాగంగా చేసినటువంటిది. దీని మీద 1-2 సార్లు ప్రభుత్వాలు ఆలోచించాలి. ఉద్యమకారులు, మేధావులు, రచయితలు స్పష్టంగా అన్ని మతాలలో కులం ఉన్నది కాబట్టి ఎస్సీలకు ఎస్సీ హోదానివ్వండి. ఎస్సీ ఒకవేళ నిజంగా క్రైస్తవుడు అయి ఉండి, వాడు రెడ్డి, క్రైస్తవ రెడ్డి, లేకపోతే ఇంకో బ్రాహ్మణ్ రెడ్డి ఉన్నాడు అనుకో, ఆయనకి ఇవ్వండి. మీరు ఏది బీసీ అయితే బీసీ ఇవ్వండి, ఎస్సీ అయితే బీసీసీ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అంతేగాని దళితులైనంత క్రైస్తవ మతంలోకి పోయినంత మాత్రాన ఆయనకేం వివక్షత లేకుండా. ఎవరు ఇప్పుడు మతం ఎవరైతే మారుతారో మరి వాళ్ళే కులం అసలు వాళ్ళకి ఎస్సీ కులం వర్తించదంటే ఏ కులానికి పోతారు? అదే నేను అంటే బీసీసీ పోవాలంటారు కదా. వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, వాళ్ళు మైనారిటీ కోట కిందికి పోతారు వాళ్ళు. కాబట్టి క్రైస్తవ మతంలో కులం లేదు కదా, అది ఒక మైనారిటీ మతం. కాబట్టి మీరు దాన్ని స్వీకరించినప్పుడు మీకు కూడా ఏమంటారు మైనారిటీ అనేటువంటి కాలం ఉంది కదా, మీరు దాంట్లో ఫలాలు అనుభవించాలి. నిజమైనటువంటి ఎస్సీ ఫలాలు అనుభవించేటువంటి హక్కు మా హిందువులకు ఉంది అని అంటారు. రైట్, మా హిందువులకు ఉన్నది. మా హిందూ మతంలోనే వివక్ష జరిగినప్పుడు దాంట్లో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చాడు అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు కదా. నేను వాళ్ళని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఆయన క్రైస్తవ మతంలోకి పోయినా గ్రామాలలో నువ్వు మాలోడిరా, మాదిగోడిరా అని చెప్పేసి, క్రిస్టియన్ మతంలోకి పోయినా మన కులం పేరుతో తిడుతుర్రు. మరి దాన్ని బేస్డ్గా తీసుకొని 1 చర్యలు తీసుకోవాలి.
మరి ఎందుకు నువ్వు క్రిస్టియన్ తిట్టట్లే, క్రిస్టియన్ కొట్టట్లేవు అని. వాళ్ళని కూడా కొట్టకూడదు, క్రిస్టియన్లను కూడా కొట్టదు, హిందువులు ఎవరిని కూడా కొట్టకూడదు. మరి వాని వివక్షత పోవట్లేదు కదా, మరి వాని వివక్షత ఎలా పోవాలి? వాని సామాజిక ఆర్థిక పరిస్థితి మారట్లేదు కదా, వాని సామాజిక ఆర్థిక పరిస్థితి ఎలా మారాలి? కాబట్టి ఇది కంప్లీట్గా దళితులకు అంటే అణిచివేయడం కోసం దళితుల మీద కుట్రపూరితంగా చేస్తున్నటువంటిది. దీన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అంటే బీజేపీ వాళ్ళే కుట్ర చేస్తున్నారు. వాళ్ళ బీజేపీకి దళితులన్నా కూడా చిన్న చూపే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏముంది, నేను కూడా మాట్లాడతాను. 100% బీజేపీకి దళితులు ఒక్కటే కాదు, బీసీలు అన్న కోపమే, ఎస్టీలు అన్న కోపమే. మీరు చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే చాలా స్ట్రాటజికల్గా రామ్నాథ్ కోవింద్ దళితులను చూపించి భీమా కారోగాలో మాలమాదిగలకు ఎస్సీలకు పంచాయతీ పెట్టారు మహారాష్ట్రలో. తర్వాత ద్రౌపది ముర్ము గారిని ఒక గిరిజన బిడ్డని చేసి ఆదివాసుల భూములు, ఆదివాసుల ఏమంటారు వాళ్ళని అర్బన్ నక్సట్ల పేరుతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేశారు. తర్వాత ఒక బీసీ ప్రధాని అని నరేంద్ర మోడీ గారిని చూపించి ఈరోజు 40% రిజర్వేషన్స్ పైన బీజేపీ స్టాండ్ ఏందో చెప్పకుండా మాకు ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నాయో మాకు కల్పించాలని బీసీలు కొట్లాడుతూ ఉంటే మేము బీసీలకు వ్యతిరేకం కాదని నరేంద్ర మోడీ గారిని డమ్మిగా చూపిస్తారు. అంటే వీళ్ళు ఒక ప్లాన్డ్గా ఏమంటారు కొన్ని వర్గాలని ఎవరి ఏలుతోని వాళ్ళ కంట్లోనే పొడిపియడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే. అందులో భాగంగా తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దళితులకు, హిందువులకు, క్రైస్తవులకు పంచాయతీ పెడతా ఉన్నారు. తెలంగాణలో హిందూ ముస్లిం పంచాయతీ పెడతా ఉన్నారు. నార్త్లో కుక్కీలు ఆడపిల్లల పైన, ముఖ్యంగా క్రైస్తవ ఆడపిల్లల్ని ఉడ్డలోడ తీసి రోడ్డు మీద ఏమంటారు హింస పెడుతున్నటువంటి దాఖలాలు చూస్తా ఉన్నాం. దేశంలో పంజాబ్ రైతులను ఇబ్బంది పెట్టారు. ఇలా దేశమంతటా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతం, కులం మీద పంచాయతీలు, చర్చలు, చంపుకోవడాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. దీని పూర్తిగా బాధ్యత రానున్నటువంటి రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. వాళ్ళకు ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెప్తారు. అంటే అన్న ముఖ్యంగా అయితే మత మార్పిడి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కూడా. అయితే ఇప్పుడైనా హిందుత్వాన్ని కాపాడుకోవాలి, హిందుత్వం కాపాడుకోవాలంటే ఈ మత మార్పిడి అనేది ఉండకపోతే హిందుత్వం ఉండదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అయితే దీనికి ఇక్కడనే చెక్ పెడితే హిందుత్వం బతుకుతుంది, హిందూ సమాజం బతుకుతుంది అని కొంతమంది అంటారు. సరే, ఓకే, దాంట్లో చెక్ పెడతావు, మంచిది. అంటే హిందువులుగా మేము ఉండాలి, కానీ కిందనే ఉండాలా? మాకు సామాజిక గౌరవం ఉండకూడదా? దేవుడిని బ్రాహ్మణులు వస్తే ఒకలాగా కింద. ఇప్పుడు చూడండి అమ్మా, మీరు గ్రామాలలో పోయి చూడండి, మాలమాదిగల ఇళ్ళు ఎక్కడ ఉంటాయి? ఊరవతల వెలివేసి ఉంటాయి. బీసీల ఇళ్ళు ఇతర పక్కన ఉంటాయి, ఓసీల ఇళ్ళు మధ్యలో ఉంటాయి. గుళ్ళోకి బ్రాహ్మణైన ఒక రెడ్డైన కమ్మాయినని గౌరవించినంతగా గుళ్ళో కింద మాలమాదిగోళ్ళని గౌరవించడు. ఇది రోజుకో కేసు చూస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న మహబూబ్నగర్ జిల్లాలో కుమ్మర అనేటువంటి గ్రామంలో ఒక బీసీ చాకలి బిడ్డను 2 నెలల పసి పాపని కళ్ళు తెరిగినట్టు గుడ్డ నువ్వు గుళ్ళోకి వస్తావా అని తొక్కి చంపేశారు ధరలు. బీసీల పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ఇంక ఎస్సీల పరిస్థితి ఏ విధంగా ఉండాలి? కాబట్టి మేమేం కోరుకుంటాం అంటే నీ మతం, అందుకే కదా ఇప్పుడు గతంలో జైన్లకు రిజర్వేషన్స్ లేవు, మన సిక్కులకు రిజర్వేషన్స్ లేవు. సిక్కులు కూడా కొట్లాడి సిక్కు మతంలో మేము కూడా దళితులుగా ఉన్నాం కాబట్టి మాకు కూడా దళిత హోదా కల్పించాలని పంజాబ్లో కొట్లాడితే వాళ్ళు దాంట్లో కూడా సిక్కిజంలో కూడా అప్పర్ క్యాస్ట్లు మన దగ్గర రెడ్డి, కమ్మ, చౌదరి, మాలా, మాదిగ ఎలా అనుకుంటారు. సిక్కు మతంలో కూడా కింద మీద అనేటువంటి వివక్షత ఉన్నప్పుడు సిక్కు మతాన్ని ఆచరించేటువంటి దళితులకు సపరేట్గా రిజర్వేషన్స్ కేటాయించారు. బౌద్ధంలో కూడా అప్పర్ క్యాస్ట్లు ఉన్నారు, కింద ఉన్నటువంటి లోయర్ క్యాస్ట్లు ఉన్నారు. కాబట్టి బౌద్ధంలో అప్పర్ క్యాస్ట్లకు ఓసీ సర్టిఫికేట్, బౌద్ధ దళితులకు బుద్ధిని నమ్ముకునేటువంటి దళితులకు ఎస్సీ సర్టిఫికేట్. అలాగే క్రైస్తవ మతంలో కూడా క్రైస్తవ మతాన్ని నమ్ముకునేటువంటి దళితులకు మాత్రమే దళిత సర్టిఫికేట్ ఇవ్వమంటున్నాం, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటున్నాం. నీ మతాన్ని నువ్వు సంస్కరించుకోకపోతే బౌద్ధంలోకి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతమంది 5,000 మందితో ఎందుకు పోతాడు? పోడు కదా. నువ్వు అసలు హిందూ మతాన్ని నేను విశ్వసించను, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని నేను పూజించనని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రమాణం చేసి పంచశీల తీసుకొని బౌద్ధంలోకి పోయాడు. ఇది చరిత్ర, ఇది సత్యం. అంత పెద్ద మేధావి భారత రాజ్యాంగ నిర్మాత చెప్పడు కదా. నీ మతంలో వివక్షత ఉంది, దాన్ని సంస్కరించుకుంటే బతుకుతుంది. లేదనుకుంటే ఒకడు క్రైస్తవులకు పోతారు, ఇస్లాంలోకి పోతారు. పోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు పోయిన వాళ్ళంతా ఎవరు? వాళ్ళే కదా. మాలమాదిగ కులమేమో యూరోప్లో పుట్టింది కాదు, ఆస్ట్రేలియా, అమెరికా క్రైస్తవ మతంలో, ఇస్లాం మతంలో పుట్టింది కాదు, మన దాంట్లోనే పుట్టింది కదా. అది కూడా ఒక కుల వృత్తే కదా, అన్ని సబ్బండ కులాలతో. వాళ్ళు మతం మారుతున్నారు ఎందుకు? నువ్వు చూపించేటువంటి వివక్షత వల్ల. కాబట్టి నీ మతాన్ని సంస్కరించుకో. మన అందరం హిందువులు కాదు, బంధువులుగా కలిసే ఉన్నాం. న్యాయ వ్యవస్థ ముఖ్యంగా దాన్ని కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకిస్తారా మీ అసంటోళ్ళు? సుప్రీంకోర్టు తీర్పును మాత్రమే వ్యతిరేకించాం. వీళ్ళలాగా పోయి సీజే గవాయ్ గారి పైన, మరి సీజే గవాయ్ గారు తీర్పు ఇచ్చినప్పుడు మీరు పోయి ఎందుకు దాడి చేశారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పులతో ఎందుకు కొట్టారా లేదమ్మా? సీజే గవాయ్ గారిని కొట్టారా? ఆయన కూడా తీర్పే ఇచ్చాడు కదా. అంటే మీరు మాత్రం సుప్రీంకోర్టు జడ్జిస్ గవాయ్ గారిని కొట్టొచ్చు, మేము మాత్రం మాకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పుని మేము ప్రశ్నించకూడదా? మేము న్యాయ వ్యవస్థలో లోపం ఉంటే 100% నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పునిచ్చావు కదా. నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పునిచ్చి నువ్వు క్వశ్చన్ చేయకూడదని అంటే మేము వాళ్ళలాగా గుండాగిరి చేసి చెప్పులు ఇసిరేసామా?
మీరు సాక్షాత్తు ఏమంటారు కోర్టులో అత్యున్నత ఉన్నతమైనటువంటి వ్యక్తి సీజే గవాయి గారి పైన చెప్పులు విసిరేశారు. మేము కోర్టు తీర్పును తప్పుపడతా ఉన్నాం. తప్పంటే ఇగో చూడండి, అన్ని మతాలలో వివక్షత ఉన్నది, దళిత క్రైస్తవులు కూడా కుల వివక్షత ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని 1-2 సార్లు మీరు ఆలోచించండి అని చెప్తా ఉన్నాం. మేమేం న్యాయ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. న్యాయ వ్యవస్థ న్యాయంగా పనిచేస్తే వ్యతిరేకం కాదు, అన్యాయంగా పనిచేస్తే వ్యతిరేకం. ఇప్పుడు ఎట్లుండబోతుందన్న మరి మీ కార్యాచరణ? వాళ్ళకి న్యాయం జరుగుతున్నట్టు అన్ని ప్రజా సంఘాలు చర్చిస్తూ ఉన్నాయి, డిబేట్ జరుగుతున్నాయి. మీలాంటి వాళ్ళు జర్నలిస్టులు సహకరించాలి. చూద్దాం ఏది వాస్తవం ఏది వాస్తవం అన్నది ప్రజలు తొందరలో తెలుసుకుంటారు. మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాను. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా. ఏదేమైనా కూడా మతం మారడానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా అన్ని సంఘాలు ఏకమవుతున్నాం. అన్ని సంఘాలు ఖచ్చితంగా ఏకమై దీనిపైన సుప్రీంకోర్టు వరకు తీసుకుని వెళ్తాం. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలంగాణ శాంతి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది.